నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను ఇవాళ శ్రీమద్ భగవద్గీత పఠనం చేద్దామనే మంచి ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. నాతో పాటు మీరు కూడా చదివి విని తరిస్తారని నా ఆశ. ముందుగా గణపతి ప్రార్థన చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఇవాళ గీతా మహిమతో మొదలు పెడతాం. నేను ఇదంతా చదువుతున్నది శ్రీమద్ భగవద్గీత అనే పుస్తకం నుంచి. ఈ పుస్తకం తాలూకా రచయిత జయదయాళ్ గోవిందక. గీతా మహిమను మొదలు పెడతాం. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తుగా భగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఆ మహిమను సంపూర్ణముగా ఎవ్వరు వర్ణింపజాలరు. ఆదిశేషుడు కానీ, పరమశివుడు కానీ, కడకు మహాగణాధిపతి కానీ దీని మహిమను సమగ్రముగా వర్ణింపలేరు. ఇక మానవుల విషయం చెప్పవలసినదేమున్నది? పురాణేతిహాసాదులలో చాలా చోట్ల దీని మహిమ కీర్తింపబడినది. ఆయా సందర్భములలో ప్రస్తుతింపబడిన దీని మహిమలను అన్నింటినీ ఒక చోట చేర్చినను దానిని గూర్చి సమగ్రముగా తెలిపినట్లు కాదు. యథార్థముగా దీని మహిమను పూర్తిగా ప్రకటించుట ఎట్టి వారికి సాధ్యము కాదనుట ముమ్మాటికి సత్యము. అందువలన దీని మహిమ వర్ణనాతీతము, కనుక అపరిమితము, అనంతము. గీత పరమరహస్య విషయ సంబంధితము. ఇది సమస్త వేదముల సారము. దీని రచన మిక్కిలి సరళము, పరమ సుందరము, సులభగ్రాహ్యము అయినను దీని లక్ష్యము అతి నిగూఢమైనది, అత్యంత గంభీరమైనది. కావున జీవితాంతము నిరంతరము పరిశ్రమించినను దీని లోతుపాతులు ఎరుగుట కష్టము. అనుక్షణము దీనిని తరచిన కొలదియు నిత్య నూతన భావములను అది స్ఫురింపజేయుచునే ఉండును. ఏకాగ్రత చిత్తముతో భక్తి శ్రద్ధ పూర్వకముగా పరిశీలించినచో ప్రతి పదమునందును పరమరహస్యము కొంత గోచరించుచుండును. ఇందు భగవంతుని గుణ ప్రభావ స్వరూప తత్వ రహస్యములేగాక ఉపాసన కర్మ జ్ఞానాది వివిధ విషయములు కూడా సుస్పష్టముగా వర్ణింపబడినవి. ఈ విషయములన్నీయును ఇంత విపులముగా ఏ ఇతర గ్రంథముల యందును ఒకే చోట లభింపవు. భగవద్గీత యందలి ప్రతి శబ్దము సదుపదేశప్రదము కనుక ఇది నిరుపమాన శాస్త్రము. గీత యందు నిరర్థకమైన పదం ఒక్కటేనూ లేదు. ఇందు తెలుపబడిన విషయములన్నీయును అక్షరశః యథార్థములు. సత్యస్వరూపుడైన భగవంతుని యొక్క వచనములను చాటువులుగా భావించుట ఆ భగవంతుని నిరాదరించుటే అగును. గీత సర్వశాస్త్ర విషయ సమంచితము, వివిధ శాస్త్రముల సారము. అది సకల శాస్త్రములకును పెన్నిధి. గీతాజ్ఞానము ఆమూలాగ్రముగా అబ్బినచో సకల శాస్త్రముల తత్వజ్ఞానము కరతలామలకమే అగును. వాటికై వేరుగా పరిశ్రమింపవలసిన పనియే లేదు. సర్వశాస్త్రమయీ గీత అని మహాభారతమున పేర్కొనబడినది. కానీ ఇట్లు చెప్పుటయు సరిపోదు. ఏలననగా శాస్త్రములన్నీయును వేదముల నుండి ఏర్పడినవి. వేదములు బ్రహ్మముఖము నుండి వెలువడినవి. బ్రహ్మ భగవంతుని నాభికములము నుండి ప్రభవించెను. ఈ రీతిని గమనించినచో భగవంతునకును శాస్త్రములకును మధ్య చాలా అంతరముండును. కానీ భగవద్గీత సాక్షాత్తుగా భగవంతుని ముఖారవిందము నుండియే అవతరించినది కనుక శాస్త్రములన్నింటికంటేను గీత సర్వశ్రేష్టమైనది. స్వయముగా వ్యాస భగవానుడే ఇట్లు పలికెను. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిస్మృత. ప్రతి వ్యక్తియు గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మనన ధారణాదుల ద్వారా సేవింపవలెను. అట్లు చేసినచో ఇతర శాస్త్రములతో పనియే లేదు. ఏలననగా అది కేవలము సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ముఖకమలము నుండి ప్రభవించినది. ఇచట పద్మనాభ శబ్దప్రయోగ
వైశిష్ట్యము గమనింపదగినది. సకల శాస్త్రములకును మూలములు వేదములు. ఆ సమస్త వేదములకు కుదురైనది బ్రహ్మముఖము. ఆ బ్రహ్మ పుట్టుకకు ఆధారము పద్మము. ఆ పద్మము యొక్క ఆవిర్భావమునకు ఆలవాలము శ్రీ మహావిష్ణువు యొక్క నాభి ప్రదేశము అనగా శ్రీ మహావిష్ణువు. అట్టి పద్మనాభుని ముఖారవిందము నుండి ప్రభవించినదియే భగవద్గీత. గీత గంగ కంటెను పవిత్రమైనది. గంగా స్నానము ముక్తిప్రదమని శాస్త్రములు ప్రకటించుచున్నది. కానీ గంగా స్నానమును ఆచరించిన వాడు స్వయముగా తాను తరించునే కానీ ఇతరులను తరింపజేయజాలడు. కానీ గీతాగంగయందు మునకలు వేయువాడు తాను స్వయముగా తరించుటయేగాక ఇతరులను కూడా తరింపచేయగలడు. గంగ విష్ణుపాదముల నుండి ఉద్భవించినది. గీత సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడి ముఖము నుండియే వెలువడినది. ముక్తుడు కాగోరిన వాడు తానే గంగ కడకు వెళ్ళి అందు స్నానమాచరింపవలను. కానీ గీత మాత్రము తానే ఇంటింటికి తిరిగి వారికి కనికరముతో ముక్తి మార్గము చూపును. ఇందువలన గీత గంగ కంటేనూ శ్రేష్టతరమైనది. గీత గాయత్రీ మంత్రము కంటేనూ శ్రేష్టమైనది. గాయత్రిని జపించిన వానికి ముక్తి లభించునని మాట సత్యమే. కానీ ఆ మంత్రమును జపించిన వాడు తాను మాత్రమే ముక్తిని పొందగలడు. అయితే గీతాభ్యాసమునర్చిన వాడు తాను తరించుటయేగాక ఇతరులను సైతము తరింపజేయగలడు. అంత మాత్రమే కాదు, ముక్తి ప్రదాత అయిన భగవానుడే అతని వాడగును. అంతేకాదు, ఒక్క మాటలో చెప్పవలనన్న ముక్తికాంత అతనికి పాదదాసి. నిజముగా అతడే ఒక ముక్తి క్షేత్రము. గీత ఆ భగవానుని కంటెను శ్రేష్టమైనదని చెప్పినను ఏ మాత్రము అతిశయోక్తి కాదు. స్వయముగా భగవానుడే గీతాశ్రయేహం తిష్టామి, గీతా మే చోత్తమం గృహం, గీతా జ్ఞానం ముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను గీతను ఆశ్రయించి ఉందును, గీతయే నాకు నివాసము, ముల్లోకములను పాలించుటలో గీత జ్ఞానమే నాకు పరమ సాధనము అని పలికెను. అంతేగాక గీతోపదేశమును పాటించిన వాడు నిస్సందేహముగా ముక్తిని పొందునని భగవంతుడే ఈ గీత యందు ప్రకటించి ఉండెను. మరియు గీతాధ్యయనం చేసిన వాడు జ్ఞానయజ్ఞము ద్వారా భగవానుని సేవించినట్లే అని అతడే చెప్పాను. కేవలము గీతాధ్యయనముకే ఇంత మహిమ ఉన్నప్పుడు మానవుడు గీతోపదేశమును అనుసరించి జీవితమును గడుపుట వలన, దీని రహస్యమును భక్తులచే ధారణ చేయించుట వలన, దీనిని విస్తారముగా ప్రచారము చేయుట వలన కలుగు మహాత్యము ఎంతని చెప్పగలము. గీతాధ్యయనాదులను గావించువారు భగవంతునకు అత్యంత ప్రియతములు. అట్టి భక్తులకు అతడు ఆధీనుడన్న అనుచితము కాదు. మహాపురుషులు కూడా తమ సిద్ధాంతములను అనుసరించు వారిని తమ ప్రాణముల కంటేనే ఎక్కువగా ప్రేమింతురు. అట్టి స్థితిలో భగవంతుడు తన పరమ రహస్య గీతోపదేశమును అనుసరించి వారిని ప్రియతములుగా భావించుట ఆశ్చర్యకరం కాదు. గీత భగవంతునకు ఊపిరి, హృదయము, వాంగ్మయమూర్తి. తమ హృదయములందును, వాక్కులయందును, శరీరములయందును, అట్లే ఇంద్రియములన్నింటి అందును గీతానందమును నింపుకున్న వారికి సాక్షాత్తు గీతామూర్తులే. వారి యొక్క దర్శన, స్పర్శన, భాషణ, చింతనముల వలన ఇతరులెల్లరూ పునీతులగుదురు. ఇంకా వారి ఆజ్ఞలను పాలించుచు అనుసరించు వారల విషయము చెప్పనేలా. యథార్థముగా ప్రపంచమున యజ్ఞ, దాన, తపస్థీర, వ్రత సంయమ, ఉపవాసాదులెవ్వీయును గీతకు ఏమాత్రము సాటిరావు. శ్రీకృష్ణ భగవద్వాణిని సంకలనమునర్చి జగత్తునకు అందించినవాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశములను ఎక్కువ భాగము శ్లోకములలోనే ప్రకటించును. దానిని వ్యాసుడు యథాతథముగా లోకమునకు అందించను. స్వల్పముగానున్న గద్య రూప సందేశములను కూడా శ్లోకబద్ధమునర్చును. అట్లే అర్జున, సంజయ, ధృతరాష్ట్ర వచనములకు కూడా అతడు శ్లోక రూపములు కూర్చును. ఆ 700 శ్లోకములను 18 అధ్యాయములుగా విభజించి మహాభారతీతిహాసమున అంతర్భాగముగా చేశాను. అది నేడు మనకు ఈ రూపమున లభ్యమగుచున్నది. జయ శ్రీకృష్ణ.